స్కూల్ కు వెళ్తే నాకు కడుపు నిండా భోజనం పెడతారా అని సీఎం నే ప్రశ్నించిన ఒక పిల్లాడు. ఈ ఒక్క ప్రశ్న ఈ రోజు దేశవ్యాప్తంగా ఎన్నో స్కూళ్లలో మిడ్ డే మీల్స్ స్కీమ్ ని తీసుకొచ్చేలా చేసింది. 1960లో తమిళనాడు సీఎం కామరాజు గారు కారులో వెళ్తూ రైల్వే క్రాసింగ్ దగ్గర పశువులను మేపుతున్న ఒక పిల్లాడిని పిలిచి ఎందుకు స్కూల్ కు వెళ్లలేదు అని అడిగాడు. నేను స్కూల్ కు వెళ్తే అక్కడ తినడానికి నాకు తిండి పెడతారా, నేను కడుపు నిండా తింటేనే చదవగలను అని చెప్పాడు. ఆ పిల్లాడి మాటలే స్కూల్స్ లో మిడ్ డే మీల్స్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి అప్పటి సీఎం కామరాజు గారిని ఇన్స్పైర్ చేశాయి. ఫైనల్ గా ఈ ప్రాబ్లం ను సాల్వ్ చేయడానికి 1995లో తమిళనాడులో మిడ్ డే మీల్స్ స్కీమ్ ను స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఈ స్కీమ్ ను దేశవ్యాప్తంగా అన్ని స్టేట్స్ లో స్టార్ట్ చేశారు. ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను ఇంప్రూవ్ చేయడంలో ఎంతో కృషి చేసినందుకు గాను కామరాజు గారిని ఫాదర్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అని కూడా పిలుస్తారు. కామరాజు గారు చనిపోయిన తర్వాత వారిని భారత రత్న అవార్డు తో కూడా సత్కరించారు. ఎంతో మంది పేద పిల్లల కడుపు నింపుతున్న ఈ మిడ్ డే మీల్స్ స్కీమ్ పై, దీన్ని తీసుకొచ్చిన కామరాజు గారిపై మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కమెంట్ చేయండి.